సంతోషమ్మ చెప్పాలి. సంతోషమ్మ దగ్గర నుంచి రావాలా జవాబు. లాస్ట్కున్నారు కృపమ్మ. ఇది కృపమ్మ. ఈ కృపమ్మ దేవునితో సహవాసం చేస్తే ఈ కృపమ్మ ఎట్లా తయారు కావాలా? దేవునిలాగానే తయారైపోవాలా. మోషే 40 రోజులు దేవునితో సహవాసం చేసినందుకు మోషే ముఖంలో ఏమొచ్చేసింది? వెలుగొచ్చేసింది. నీవు పరిశుద్ధులతో, దేవునికి భయపడు వారితో, నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళతో స్నేహం చేయాలా. దేవుని వాక్యాన్ని నెరవేర్చే సంఘముతో నీవు కలిసి జీవించాలా. శక్తి కలిగిన సంఘంలో నీవు సమయం గడిపితే నీ లోపల కూడా ఏమొచ్చేస్తుంది? శక్తి వస్తుంది. ఆమేన్. వెలుగులో నడుస్తున్న వాళ్ళతో స్నేహం చేస్తే నీవు కూడా ఎక్కడ నడుస్తావు? వెలుగులో నడుస్తావు. ఎగిరే పక్షులతో నీవు సహవాసం చేస్తే నీవు కూడా ఆకాశంలో ఎగురుతావు. ఎగురలేని ఈ కిందున్న బాతులు ఇవేమంటారు, కోళ్ళతో సహవాసం చేస్తే నువ్వు కూడా భూమినే ఉంటావు. హల్లెలూయా. నువ్వు గొప్పగా ఎదగాలి, దేవునిలో ఆనందించాలంటే షారోన్ దేవునితో సహవాసము చేయాలా. ఆమేన్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మోషే దేవునితో సహవాసం చేస్తే దేవునిలాగా మారిపోయాడు. తర్వాత కొండ దిగి వచ్చిన తర్వాత మనుషులు మోషేని చూడలేకపోతున్నారు. మోషేని చూడడానికి కప్పుకుంటున్నారు. అబ్బా, మోషే లోపల వెలుగు ఉన్నది. మోషేకు తెలియదు ఆయన వెలుగుతున్నాడని కూడా. ఆమెన్. ఎవరికి తెలుస్తుంది? దయ్యాలకు తెలుస్తుంది నీ లోపల వెలుగుందని. ఆమెన్. హల్లెలూయా. మూర్ఖపు ప్రజలకు కనబడుతుంది దేవుడు నీలో ఉన్నాడని. మనుషులందరూ ఆ వెలుగును తట్టుకోలేక మరి వాళ్ళు భయపడ్డారు మోషేతో మాట్లాడడానికి. ఆమెన్. హల్లెలూయా. నీతో మాట్లాడడానికి కూడా దుష్టులు భయపడతారు. హల్లెలూయా. నీ ఇల్లును ముట్టడానికి కూడా దుష్టులు భయపడతారు. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు ఏమవుతున్నావంటే ఆ సెల్ ఫోన్ కదా ఛార్జింగ్ పెట్టినట్టు ఛార్జింగ్ అయిపోతున్నావు. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటే దేవుడు నా లోపల ఉంటాడట. దేవుడు నా లోపల ఉంటే దయ్యం నన్నేమీ చేయదు. నువ్వు దేవుని మాట వింటే అన్ని నీ మాట వింటాయి. తలనొప్పి నీ మాట వింటుంది, నీకు భయం వస్తే భయం నీ మాట వింటుంది, జ్వరం వస్తే జ్వరం నీ మాట వింటుంది, ప్రతిదీ కూడా నీ మాట వింటుంది నువ్వు దేవుని మాట వింటే. హల్లెలూయా. ఈ మోషే దేవునితో సహవాసం చేస్తే దేవునిలాగా అయిపోయి కిందికి వచ్చి మనుషులందరూ కూడా చూడలేకపోతున్నారని ముసుకేసుకున్నాడట. ఆమెన్. ముఖం కనబడకుండా మోషే ఏం చేసిండు? ముసుకేసుకున్నాడు. ఇప్పుడు పాస్టర్ ముసుకేసుకోవాలా? వెలుగు ప్రకాశించాలా? మోషే కొరకు దేవుడు ముసుకేసుకున్నాడా? వేసుకోలేదు. ఇప్పుడు మోషే ఏం చేసిండు? ముసుగు వీళ్ళ మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు ముసుకేసుకున్నాడు, దేవుని దగ్గరకు పోయినప్పుడు ముసుగు తీసేసినాడు. హల్లెలూయా. ఏమైపోయిందంటే మోషే కొండ దిగి వచ్చి మరలా సనుక్కుని గునుక్కునే సంశయములు ఉన్నోళ్ళతోనే తిరిగిండు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మంచిగా దేవుని మాటలు వింటాం, ఇంటికి పోయి మళ్ళీ అవే కథలు వింటాం, అవే చేష్టలు, అవే మాటలు, అవే ఈ లోక పద్ధతులే వింటాం. నవీన్, ఇక్కడ మంచిగా దేవుని వాక్యం వింటాం. ఓ ఈరోజు నుంచి దేవుడు నాతో ఉన్నాడని ధైర్యం వస్తుంది. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఆడే మంత్రి కూడా అంటాము, మళ్ళీ ఈడే మంత్రాలు అంటాం, మళ్ళీ ఇదే శాస్త్రాలు అంటాం, ఇదే భయం అంటాం. ఎందుకు ఇది జరుగుతున్నదంటే మోషే కూడా ముఖంలో వెలిగినప్పటికీ కొద్ది దినములు వాళ్ళతో సహవాసం చేయగానే ఏమైపోయినాడు? ఆ ముఖంలో ఉన్న వెలుగు రోజు రోజు ఏమైపోయింది? తగ్గిపోయింది. ఆమెన్. సో మనం ఎవరితో సహవాసం చేస్తామో, మనం ఎవరితో సోపత్ చేస్తామో మనం కూడా అట్లనే మారిపోతాం. అందుకే మంచి సంఘము, మంచి సంఘం అంటే నా ఉద్దేశం ఏంది? దేవుడున్న సంఘము, అగ్ని ఉన్న సంఘము, శక్తిలో వాడబడుతున్న సంఘము మనకు కావాలి. హల్లెలూయా. శక్తి లేని వాళ్ళతో మనకు అవసరమా? లేదు. గోడ అందరు చూస్తారు, గోడ వెనకాల ఉన్నది చెప్పేటోడు మనకి కావాలా? దేవుని శక్తి కలిగినటువంటి వారితో మనం సహవాసం చేస్తే మనం కూడా ఏమవుతాం? శక్తి అవుతాం. సురేష్ కుటుంబం ఎవరితో ఉండాలి సహవాసంలో? ఈ సహవాసంలో మీరు ఆశీర్వదించబడుతున్నారా? చూస్తున్నారా దేవుడు మీతో ఎట్లా కార్యం చేస్తున్నాడు అని మీరు ఎట్లా చేయాలన్నది? ఆమెన్. కాబట్టి దేవుని కలిగి ఉన్న మనము, దేవుని జీవము అనగా క్రైస్ట్ లైఫ్ కలిగి ఉన్న మనం జీవించేది మనము కాదు. మన లోపల ఎవరు జీవిస్తున్నారు? ఉట్టిగానే చెప్తారు. ఇంటికి పోతే మళ్ళీ అవే బూతులు వస్తాయి, అవే కయ్యాలు వస్తాయి, అవే మాటలు వస్తాయి. ఎంతమంది లేరు ఇట్లా? క్రీస్తు జీవిస్తున్నాడు, క్రీస్తు జీవము క్రీస్తే అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ రూట్కి అయితే ఆ పాట పాడినట్లు ఉంటుంది మన జీవితం. అప్పుడు ఈ పని చేస్తుందా? ఈ శక్తి
పనిచేస్తుందా ఈ యొక్క ద్రాక్షరసము రొట్టె? ప్రభు యొక్క శరీరం తిని ఆయన రక్తంలో పాలు పొందుతున్నాం. ఆమేన్. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. నీవెవరితో సహవాసం ఉంటున్నావు అన్నది చాలా విలువైంది. అందరితో, పనికి మాలిన వారందరితో మనం కనెక్షన్స్ పెట్టుకోవద్దు. మంచి వాళ్ళను, ఆత్మీయకంగా ఉన్న వాళ్ళతో మనం తిరిగినప్పుడు, వాళ్ళతో మనం గడుపుతున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందరం కళ్ళు మూసుకుందాం.